ఫ్రెండ్స్ ఇది రియల్‌మీ P3 Pro 5G 2024 మోడల్స్‌తో కంపేర్ చేస్తే 2025లో రియల్‌మీ బ్రాండ్ అప్‌గ్రేడ్ అయిందని చెప్పొచ్చు. చెప్పుకోవడానికి ఏది సరైన మొబైల్ కూడా లేదు 2024లో. నాకు తెలిసి రియల్‌మీ P1 మాత్రమే చాలా బాగుండేది. 15,000-25,000 బడ్జెట్ మధ్యలో. ఇందులో కూడా డ్రాబ్యాక్స్ ఉన్నాయంటే కొన్ని డ్రాబ్యాక్స్ కూడా ఉన్నాయి. ఇందులో 3 వేరియంట్స్ అయితే ఉంటాయి. 8GB ప్లస్ 128GB రూ. 24,000, 8GB ప్లస్ 256GB రూ. 25,000, 12GB ప్లస్ 256GB రూ. 27,000 ఉంటాయి. ఐసీఐసీఐ, హెచ్‌డిఎఫ్‌సి, ఎస్‌బీఐ, యాక్సిస్ వీటిపైన అయితే రూ. 2,000 ఇన్‌స్టాంట్ డిస్కౌంట్ కూడా ఉంటుంది. ఈ ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో అయితే అందుబాటులో ఉంటుంది. 24,000 బడ్జెట్‌లో తీసుకొచ్చి ఒక రూ. 2,000 డిస్కౌంట్ ఇచ్చి 22,000కు ఇది జస్టిఫై చేస్తుందా? చేయదా? బాగుంటుందా? బాగుండదా? తీసుకోవచ్చా? తీసుకోకూడదా? అన్న విషయాలైతే ఈ వీడియోలో తెలుసుకుందాం. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కొరకు చివరి వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. మీరు గనక మన ఛానల్‌ను ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వలన ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి నాకు కూడా మోటివేషన్‌గా ఉంటుంది. డిస్ప్లే చూసుకుంటే 6.83 ఇంచెస్ క్వాడ్ కోర్ అమోలెడ్ డిస్ప్లేను ప్రొవైడ్ చేశారు. 120Hz రిఫ్రెష్ రేట్, 600 నిట్స్ టిపికల్ బ్రైట్నెస్, 1500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ అయితే ప్రొవైడ్ చేశారు. ఈ ఫోన్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తోటి వస్తుంది. ప్రొటెక్షన్ విషయానికి వస్తే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7 అయితే యూజ్ చేశారు. ఈ ఫోన్ లో 10-bit డిస్ప్లేను ప్రొవైడ్ చేశారు. DCI-P3 100% కలర్ గ్యామర్ సపోర్ట్ కూడా ఉంటుంది. 1.073 బిలియన్ RGB కలర్స్ ను కూడా చూడవచ్చు. వీటితో పాటు 3840 పల్స్ విత్ మోడ్యులేషన్ ని కూడా తీసుకొచ్చారు. మీరు మొబైల్ ఎక్కువ చూస్తున్నప్పటికీ కళ్ళ పైన ఒత్తిడి అనేది తక్కువగా ఉంటుంది. ఇక వీడియో విషయానికి వస్తే 1.5K రిజల్యూషన్ QHD+ లో అయితే వీడియోస్ చూడవచ్చు. అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్ లాంటి OTT కంటెంట్ ను కూడా HDR10 అండ్ HDR10+ లో కూడా చూడవచ్చు. ఇక ఆడియో విషయానికి వస్తే డ్యూయల్ స్టెరియో స్పీకర్ అయితే తీసుకొచ్చారు. డాల్బీ విజన్ తీసుకురాలేదు, కనీసం డాల్బీ అట్మాస్ అనేది తీసుకుని వచ్చి ఉండాలి, అది కూడా తీసుకురాలేదు. ఇది డ్రాబ్యాక్ అనిపించింది. డిజైన్ చూసుకుంటే ఎకో లెదర్ అండ్ ప్లాస్టిక్ 2 వేరియంట్స్ లో తీసుకొచ్చారు. ఇందులో 3 కలర్స్ ఉంటాయి. రౌండ్ బాడీ విషయానికి వస్తే ప్లాస్టిక్ బాడీ తోటే వస్తుంది. రేర్ కాస్మిక్ కెమెరా మోడ్యూల్ చూడవచ్చు. 2 కెమెరాస్ అండ్ 1 రింగ్ లైట్ ని చూడవచ్చు. కిందనే రియల్మీ లోగోను కూడా చూడవచ్చు. టాప్ సెకండ్ మైక్రోఫోన్, IR బ్లాస్టర్ అండ్ స్పీకర్ ని చూడవచ్చు. బాటమ్ వచ్చేసి సిమ్ ఎజెక్షన్ ఉంటుంది. 2 సిమ్ మాత్రమే యూజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మెమరీ కార్డ్ ఆప్షన్ అయితే తీసుకురాలేదు. ఇది కూడా డ్రాబ్యాక్ అని చెప్పవచ్చు. సో ఆటోమేటిక్ గా మీరు హై ఎండ్ వేరియంట్ కు వెళ్ళిపోవడం బెటర్. టైప్ సి ఛార్జింగ్ పోర్ట్ అండ్ స్పీకర్ గ్రిల్ చూడవచ్చు. ఇందులో 3.5mm ఎడ్జ్ జాక్ కూడా మిస్ అయింది. ఈ మధ్య ఏ ఫోన్ లో కూడా 3.5mm ఎడ్జ్ జాక్ తీసుకురావట్లేదు. భవిష్యత్తులో 3.5mm ఎడ్జ్ జాక్ ను తీసివేసి కూడా ఇంకా మర్చిపోవాల్సి ఉంటుంది. ఇక రైట్ వచ్చేసి వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్ అండ్ పవర్ బటన్ ని ప్రొవైడ్ చేశారు. లెఫ్ట్ సైడ్ ఏమీ ఉండదు. ఫ్రంట్ వచ్చేసి పంచ్ హోల్ డిస్ప్లే ని చూడవచ్చు. ఓవరాల్ గా ఈ ఫోన్ వచ్చేసి 7.99mm థిక్నెస్ అండ్ 192 గ్రామ్ వెయిట్ అయితే ఉంటుంది. చాలా స్లిమ్ అండ్ స్లీక్ డిజైన్. అందుకే ఇక్కడ 3.5mm ఎడ్జ్ జాక్ మిస్ అని చెప్పొచ్చు. కానీ ఇక్కడ ఖచ్చితంగా మనకు ఒక సిమ్ కార్డ్ అండ్ ఒక మెమరీ కార్డ్ వేసుకునే ఆప్షన్ అయితే తీసుకుని వచ్చి ఉండాలి. వీళ్ళు అది కూడా తీసుకురాలేదు. ఎందుకు తీసుకురాలేదో నాకైతే అర్థం కాలేదు. 8GB ప్లస్ 128GB రూ. 24,000 ఉంది. 12GB ప్లస్ 256GB రూ. 27,000 ఉంది. ఆల్మోస్ట్ 30,000 దగ్గరగా ఉంది. ఇక్కడ మెమరీ కార్డ్ ఆప్షన్ తీసుకుని వచ్చి ఉంటే మనకు మెమరీ కార్డ్ వేసుకోవడానికి ఉంటే చాలా బాగుండేది. కొంతమంది వేసుకుంటారు, కొంతమంది వేసుకోరు కాబట్టి. రూ. 27,000లో 2,000 ఫోను 25,000 అంటే కొంచెం ఆలోచించాల్సిన విషయమే. ఇంత బడ్జెట్ అవసరమా అని. కెమెరా చూసుకుంటే 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, సోనీ IMX896 సెన్సార్, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరాను ప్రొవైడ్ చేశారు. ఫ్రంట్ వచ్చేసి 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను తీసుకొచ్చారు. ఈ బడ్జెట్ లో చాలా మొబైల్లోనూ కూడా ఇదే తీసుకొస్తున్నారు. 50+2 అండ్ 16 ఇది చాలా కామన్ అనిపించింది నాకైతే. OnePlus Nord CE4 లోను ఇదే కనిపిస్తుంది. iQOO G9 S Pro లోను ఇదే కనిపిస్తుంది. రియల్మీలో కూడా ఇదే కనిపిస్తుంది. ఆల్మోస్ట్ ఈ 3 మొబైల్ ఫీచర్స్ కూడా ఈక్వల్ గానే అనిపిస్తున్నాయి నాకైతే. వీడియో రికార్డింగ్ చూసుకుంటే రేర్ 4K 30fps అండ్ 1080 60fps వరకు రికార్డ్ చేసుకోవచ్చు విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్. ఫ్రంట్ వీడియో రికార్డింగ్ చూసుకుంటే 1080 30fps వరకు రికార్డ్ చేసుకోవచ్చు విత్ OIS. వీటితో పాటు అడిషనల్ గా AI టూల్స్ ను కూడా తీసుకొచ్చారు. AI ఎరేజర్, AI రికార్డర్, AI రైటర్ వీటిని అయితే ఇందులో తీసుకొచ్చారు. ఫోటోస్ కి సంబంధించిన కొన్ని శాంపిల్స్ అయితే మీరు స్క్రీన్ పైన చూడవచ్చు. ప్రాసెసర్ చూసుకుంటే స్నాప్డ్రాగన్ 7S Gen 3 ప్రాసెసర్ ను ప్రొవైడ్ చేశారు. 4nm తో బిల్డ్ అయిన ఆక్టా కోర్ ప్రాసెసర్. మాక్సిమం క్లాక్ స్పీడ్ 2.5 GHz గా ఉంటుంది. ఇది కూడా నాకైతే డ్రాబ్యాక్ అనిపిస్తుంది. అండర్ 20,000 బడ్జెట్ లో అయితే ఈ క్లాక్ స్పీడ్ ఉంటుంది. 22-24,000 ఈ బడ్జెట్ లో అయితే మినిమం 2.8 GHz క్లాక్ స్పీడ్ అయినా ఉండాలి. సో ఇదైతే నాకు డ్రాబ్యాక్ అనిపిస్తుంది. Adreno 810 గ్రాఫిక్ కార్డ్ ని ఇందులో యూజ్ చేశారు. గేమింగ్ కోసం ఇది బాగానే ఉంటుంది. 90 FPS వరకు గేమ్ అయితే ఆడుకోవచ్చు. గేమ్ ఆడుతున్నప్పుడు మొబైల్ హీట్ అయితే ఆ హీట్ ను తగ్గించడానికి వేపర్ చాంబర్ సిస్టమ్ ని కూడా తీసుకొచ్చారు. గేమింగ్ కోసమే అడిషనల్ గా GT టర్బో అనే కొత్త ఫీచర్ ని కూడా తీసుకొచ్చారు. AI అల్ట్రా టచ్ కంట్రోల్,
సెన్సిటివ్ అనేది చాలా స్మూత్ గా ఉంటుంది. మీరు గేమ్ ఆడుతున్నప్పుడు స్క్రీన్ పైన టచ్ చేస్తే చాలా ఫాస్ట్ గా అయితే రెస్పాన్స్ అవుతుంది. ఏఐ మోషన్ కంట్రోల్ గేమ్ ఆడుతున్నప్పుడు ఫాస్ట్ యాక్షన్ సీన్స్, మూవింగ్ సీన్స్ ఇలాంటివనేది బ్లర్ అవ్వకుండా చాలా క్లియర్ గా చూపిస్తుంది. అడాప్టివ్ పర్ఫార్మెన్స్ ట్యూనింగ్ గేమింగ్ ఆడుతున్నప్పుడు బ్యాటరీ కన్సంప్షన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఇవే కాకుండా ఏఐ పవర్ గేమింగ్ ను కూడా ఇందులో తీసుకొచ్చారు. యాంటిటీ స్కోర్ కూడా 8 లక్షలు పైనే చేసిందని కంపెనీ అయితే వెల్లడించింది. ఇది ల్యాబ్ లో చెక్ చేసి ఉంటారు. రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ అయితే ఇలా ఉండదు. మీరు నిజంగా గేమింగ్ కోసం తీసుకోవాలి అనుకుంటే రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ చూడండి. యూజర్ రివ్యూ తీసుకోండి. మీ ఫ్రెండ్స్ కావచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, మీకు తెలిసిన వాళ్ళు కావచ్చు, వాళ్ళ ఎక్స్పీరియన్స్ అడిగి ఆ తర్వాత తీసుకోండి. ముఖ్యంగా గేమింగ్ కోసం తీసుకోవాలి అనుకుంటున్నారు అయితే ఈ మొబైల్ ను కూడా స్కిప్ చేయడం బెస్ట్. క్వాడ్ కోర్ డిస్ప్లేలో గేమింగ్ ఎక్స్పీరియన్స్ అనేది అంత బాగా ఉండదు. ఫ్లాట్ డిస్ప్లేలో ఇచ్చినంత కిక్ అయితే క్వాడ్ కోర్ డిస్ప్లేలో అయితే ఉండదు. మీరు ఇది కూడా గుర్తుపెట్టుకోండి. కస్టమర్లను అట్రాక్ట్ చేయడం కోసం క్వాడ్ కోర్ డిస్ప్లేని తీసుకొచ్చారు. అందులో యూత్ ఎక్కువగా గేమింగ్ ఆడుతుందని ఇందులో గేమింగ్ అయితే తీసుకొచ్చారు. బట్ ఆ ఎక్స్పీరియన్స్ అంత బాగా ఉండదు. అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 15 తోటి వస్తుంది. 2 OS అప్డేట్స్ అండ్ 3 సెక్యూరిటీ అప్డేట్స్ అయితే ఇందులో ప్రొవైడ్ చేశారు. ఇందులో LPDDR4X RAM టెక్నాలజీ అండ్ UFS స్టోరేజ్ 3.1 ని తీసుకొచ్చారు. LPDDR4X RAM టెక్నాలజీ అనేది కూడా కొంచెం డ్రాబ్యాక్ అనిపిస్తుంది. 22,000 బడ్జెట్ లో అయితే ఓకే. 12+256GB లో కూడా వీళ్ళు LPDDR4X ని ప్రొవైడ్ చేశారు. అది చూస్తే 27,000 బడ్జెట్ ఉంది. కనీసం అక్కడైనా LPDDR5X RAM టెక్నాలజీ తీసుకుని ఉంటే చాలా బాగుండేది. ఇక UI విషయానికి వస్తే Realme UI 6.0 తోటి వస్తుంది. బ్లోట్వేర్ ఎలాగా ఉంటుంది, భరించక తప్పదు. బ్యాటరీ విషయానికి వస్తే 6000 mAh బ్యాటరీ, 80 వాట్స్ సూపర్ డాట్ ఛార్జింగ్ ను ప్రొవైడ్ చేశారు. ఒప్పో రియల్మీలో మనం ఎక్కువగా సూపర్ ఊప్ ఛార్జర్ అని వింటూ ఉంటాం. కానీ ఇక్కడ చేంజ్ చేశారు. సూపర్ డాట్ ఛార్జింగ్ అంట. 5 నిమిషాలలో 17% ఛార్జింగ్ అవుతుంది. ఈ 17% ఛార్జింగ్ తో మీరైతే 1 గంట 36 నిమిషాల పాటు గేమ్ ఆడుకోవచ్చు అని కంపెనీ అయితే చెబుతుంది మరి. సో ఇది కూడా మార్కెటింగ్ జిమ్మిక్ అయ్యొచ్చు. రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ తీసుకోండి. బ్లైండ్ గా దీన్ని నమ్మి మీరైతే తీసుకోకండి. 0 to 50% ఛార్జ్ అవ్వడానికి 24 మినిట్స్ టైం అయితే తీసుకుంటుందని మళ్ళీ అడిషనల్ గా చెప్పాడు. వీటితో పాటు IP66, IP68, IP69 డస్ట్ రెసిస్టెంట్, వాటర్ రెసిస్టెంట్, హై టెంపరేచర్ రెసిస్టెంట్ అయితే ఇది సపోర్ట్ చేస్తుంది. మీరు బయటికి వెళ్ళినప్పుడు మీ ఫోన్ బై మిస్టేక్ నీళ్ళలో పడినా, వేడి నీళ్ళలో పడినా, వర్షంలో తడిచినా కూడా మీ ఫోన్కి ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. మీ ఫోన్ ఎటువంటి డ్యామేజ్ అయితే అవ్వదు. ఇవే కాకుండా బ్లూటూత్ 5.2, Wi-Fi 6, OTG, డ్యూయల్ మైక్ నాయిస్ క్యాన్సిలేషన్ కూడా తీసుకువచ్చారు. ఇక్కడ NFC మిస్ అయింది. ఇందులో కొన్ని ప్లస్ పాయింట్లు ఉన్నాయి, కొన్ని మైనస్ పాయింట్లు కూడా ఉన్నాయి. 12GB ప్లస్ 256GB 25,000 అంటే కొంచెం ఎక్కువ అనిపిస్తుంది. ఇంకొంచెం తగ్గించి ఉంటే చాలా బాగుండేది అని నాకైతే అనిపిస్తుంది. బట్ 8GB ప్లస్ 128GB 22,000లో అయితే జస్టిఫై చేస్తుంది, తీసుకోవచ్చు. ఎక్కువ లెదర్ తీసుకొచ్చాడు, మంచి డిస్ప్లే తీసుకొచ్చాడు, సోనీ సెన్సార్ తీసుకొచ్చాడు, స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్ తీసుకొచ్చాడు, 6000 mAh బ్యాటరీ తీసుకొచ్చాడు. కాబట్టి 8GB 128GB 8GB 256GB అయితే ఓకే. బట్ 12GB 256GB అయితే కొంచెం ఓవర్ ప్రైస్ అనిపిస్తుంది నాకైతే. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ ఫోన్ గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ లో తెలియజేయండి. ఇందులో మీకు ఏది నచ్చింది, ఏది నచ్చలేదో కూడా కింద కామెంట్ లో తెలియజేయండి. చూసి వెళ్ళిపోకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కు షేర్ చేయండి. తెలుసు కదా, వెళ్ళిపోయే ముందు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.